సామాన్యుడైనటువంటి వాడు పరశురాముడి వంక చూడలేడు. పరశురాముడు నడిచొస్తుంటే కేవలం ఆయనని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్చపోయేది. అరి విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. ఆయన యుద్ధం చేయనవసరం లేదు, ఆయన నడిచొస్తే చాలు. ఆయన వస్తుంటే పడిపోయేవారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. మహా తేజోవంతులైనటువంటి వారే ఆయనని చూస్తారు నిలబడి. కూర్చుని మడతపట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. అంత తేజోమూర్తి అయ్యాడు, అంత తపస్సు చేశాడు. జటాజూటము గట్టుకొని బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? గండ్రగొడ్డలి భుజాన పెట్టుకొని తిరుగుతాడు. ఆయన నరికే వేటుకి భూమి చీల్చుకుపోతుందా అనే ఆలోచనలో చనిపోతారు.